హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ, మీరు వీడియో చూస్తేనే తెలిసి ఉంటుంది ఈరోజు ఏ రెసిపీ అనేసి. ఇప్పుడు రండి చూస్తాము. వీడియో స్టార్ట్ చేస్తున్నా. నేను కేక్ చేస్తున్నానండి. రవ్వ కేక్ అన్ని కొలతల ప్రకారం తీసి పెట్టి ఉన్నాను. ఇప్పుడు ముందుగా 3 ఎగ్ వేసుకోవాలి. ఒక బౌల్లో 3 ఎగ్ వేసుకొని ఇది బాగా బీట్ చేయాలి. బాగా బురుగు వచ్చిన దాకా బాగా కలుపుకోవాలి. ఇది మంచిగా కలపాలి. ఒక 5 నిమిషం చెయ్యి వదలకుండా కలపాలి. బాగా బురుగు రావాలి. అంత బురుగు నొరగా వచ్చేయాలి. ఆ తర్వాత షుగర్ వేసుకొని, షుగర్ కూడా నేను రవ్వ ఏ కప్పులో తీసుకున్నాను అదే కప్పు కొలతల ప్రకారం అన్నీ అట్లే తీసుకున్నాను. సరి సమానంగా అన్నీ అట్లే తీసుకున్నాను. షుగర్ కూడా వేసి బాగా ఇది కూడా కరిగిన దాకా కలుపుకొని, ఆ తర్వాత నూనె కూడా తీసుకున్నాను. నేను ఒక 4-5 స్పూన్ నూనె తీసుకున్నాను. కుకింగ్ నూనె ఇది వాసన లేని నూనె తీసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను నేను. ఇది కూడా బాగా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను మైదా పిండి 1 కప్పు, అది కూడా 1 కప్పు తీసుకున్నా. ఇది కూడా మంచిగా కలిపేయాలి. గడ్డలు ఉండలు లేకుండా బాగా మంచిగా కలిపేయాలండి. కలిపిన తర్వాత పాలు వచ్చి మనం ఎక్కువ వేసుకోకూడదు. ముందుగానే ఒకేసారి మొత్తం పాలు వేయకుండా చూసి ముందు కలిపేసి, ఆ తర్వాత ఒకవేళ మనకు నీళ్ళుగా అనిపిస్తే అప్పుడు కొద్దిగా మనకు గట్టిగా ఉన్నప్పుడు పాలు అవసరం పడితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను రవ్వ కూడా వేసి కలిపేసిన. రవ్వ కూడా మంచిగా కలిపిన తర్వాత లాస్ట్లోనే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అది కూడా 1 స్పూన్ తీసుకున్నాను. అది కూడా వేసి బాగా కలిపేసి, ఇది ఎక్కువసేపు కలపకూడదు. కొంత ఇట్లా ఉంటే సరిపోతుంది. ఎక్కువసేపు కలపకుండా అది కొద్దిగా కొంచెంసేపు అట్ట కలిపేసి అది పక్కనే పెట్టేసి, ఇప్పుడు నేను కేక్ చేసేది ఈ గిన్నె ఉంటుంది కదా, గిన్నె కానీ బౌల్ కానీ ఒక దీనిలో ఇప్పుడు మంచిగా నూనె అంతా పట్టించాలి. కొద్దిగా నూనెతో అట్లా మొత్తం అట్లా నూనెతో చేసేది. ఇప్పుడు దానిపైన కొద్దిగా డ్రై పిండి చల్లుకోవాలి. డ్రై పిండి చల్లుకుంటే కేక్ బాగా భిన్న వస్తుంది, అంటుకోకుండా భిన్న వస్తుంది. అడుగు కూడా మాడిపోవద్దు. అడుగు మాడిపోకుండా కూడా చాలా బాగా వచ్చేస్తుంది తొందరగా. ఇంతేనండి, అయిపోయింది. ఇప్పుడు దాంట్లో మొత్తం మనం ఇప్పుడు కలిపి పెట్టిన ఈ రవ్వ ఉంది కదా, ఈ మిశ్రమాన్ని దానిలో వేసి మొత్తం అట్లా వేసేసిన తర్వాత నేను ఇది వచ్చి అవన్లో కాదు చేస్తున్నాను, నేను తవ్వ పెట్టి తవ్వాలని చేస్తున్నా. ఒక పెనం మీదనే చేస్తున్నా. చాలా బాగా మంచిగా వస్తుంది. మనం అవన్ ఉంటేనే మనం కేక్ చేయాలన్నట్లే బాగా మంచిగా వస్తుంది. ఇది నేను దాని మీద ఒక స్టాండ్ ఒకటి పెట్టున్నా. కొద్దిగా ఎత్తుగా ఉంటే మాడకుండా, అడుగు మాడకుండా బాగుంటుంది. అందుకనేసి నేను ఒక చిన్నది స్టాండ్ ఒకటి పెట్టేసి అదే ఒక 30 నిమిషం సన్న మంటల్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు చూస్తాము ఎట్లా వచ్చిందో. ఒక 30 నిమిషం సరిపోతుంది. చూడండి ఎంత బాగా మంచిగా వచ్చింది. చూడండి, కలర్ కొద్దిగా డార్క్ అయినట్టుంది. కొద్దిగా ముందుగానే తీసేసుకుంటే సరిపోతుంది. కానీ చాలా బాగా మంచిగా వచ్చింది. బాగా పొంగింది కూడా, బాగా మెత్తగా ఉంటుంది. చాలా స్పాంజ్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. కానీ మనం కొలతల ప్రకారము అన్నీ మన రవ్వ ఏ కప్పులో తీసుకున్నామో అదే కప్పులోనే మనం తీసుకోవాలి. చూడండి, కట్ చేసి చూపిస్తున్నా ఎట్లా ఉందని. బాగా మంచిగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్, ఛానల్స్ ఫాలో చేయండి. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.